ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఎనర్జీ డ్రింక్స్ని నిషేధించింది? పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఎనర్జీ డ్రింక్స్పై పూర్తి నిషేధం ప్రకటించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు వ్యసనానికి వ్యతిరేకంగా రాష్ట్రం చేస్తున్న ప్రచారంలో ఈ చర్య ఒక భాగం. ఏ దేశ సుప్రీంకోర్టు గ్రహాంతర శత్రువుల చట్టాన్ని అనగా ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ని తాత్కాలికంగా నిషేధించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1798 నాటి గ్రహాంతర శత్రువుల చట్ట ప్రకారం ఉత్తర టెక్సాస్లో నిర్బంధించబడిన వెనుజులా ప్రజలను బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 19, 2025న నిరోధించింది. బ్లూబోనెట్ డిటెన్షన్ సెంటర్లో ఉంచబడిన వెనుజులా ప్రజలను ఈ కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తొలగించవద్దని కోర్టు ట్రంప్ యొక్క పరిపాలనను ఒక సంక్షిప్త ఉత్తర్వులో ఆదేశించింది. గారియా మరియు బోర్సో బోరోన్ ఉత్సవ్ 2025ని ఎవరు ప్రారంభించారు? మానిక్ సాహా. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానంలో గరియా మరియు బోర్సో బోరోన్ ఉత్సవ్ 2025ను ప్రారంభించారు. ఇది త్రిపుర యొక్క సాంస్కృతిక మరియు గిరిజన వారసత్వాన్ని జరుపుకునే ఒక సాంప్రదాయ పండుగ. ఇటీవల ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ మంగీలాల్. డాక్టర్ మంగీలాల్ జాటు ఏప్రిల్ 2025 నుండి 3 సంవత్సరాల కాలానికి వ్యవసాయ పరిశోధన మరియు విద్యాశాఖ అనగా డేర్ కార్యదర్శిగా మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి అనగా ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఇటీవల వార్తల్లో కనిపించిన టారస్ కేఈపిడి 350 ఏ రకమైన క్షిపణి? ఇదొక దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణి. ఉక్రెయిన్ టారస్ క్షిపణులను ఉపయోగిస్తే అది జరుగుతున్న యుద్ధంలో ప్రత్యక్ష ప్రమేయంగా పరిగణించబడుతుందని రష్యా జర్మనీని హెచ్చరించింది. ఈ టారస్ కేఈపిడి 350 అనేది విమానం నుండి ప్రయోగించబడే దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణి. ఇది అధిక ఖచ్చితత్వంతో మరియు అధిక విలువైన లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణిని ఎంబిడిఏ అనగా మాత్ర బిఐఈ డైనమిక్స్ అలెనియా మరియు జర్మనీ అదేవిధంగా స్వీడన్కు చెందిన సాబ్ బోఫోర్స్ డైనమిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారతదేశంలో మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనగా పిఎఫ్బిఆర్ ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. తమిళనాడులోని కల్పకంలో భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వచ్చే ఏడాది ప్రారంభించబడుతుంది. ఈ పిఎఫ్బిఆర్ అనేది 500 మెగావాట్ల ఎలక్ట్రిక్ సోడియం కూల్డ్ రియాక్టర్. ఇది స్లో న్యూట్రాన్లకు బదులుగా ఫాస్ట్ న్యూట్రాన్లను ఉపయోగిస్తుంది. దీనిని 2003లో అణుశక్తి శాఖ కింద ఏర్పాటు చేసిన భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. క్రాప్ అనగా పంట పురోగతిపై సమగ్ర రిమోట్ సెన్సింగ్ అబ్జర్వేషన్ అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్రేమ్వర్క్? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి. ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనగా ఎన్ఆర్ఎస్సి క్రాప్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది పంట పురోగతిపై సమగ్ర రిమోట్ సెన్సింగ్ పరిశీలనను సూచిస్తుంది. ఈ క్రాప్ అనేది సెమీ ఆటోమేటెడ్ మరియు స్కేలబుల్ వ్యవస్థ. ఇది పంట విత్తనాలు, పెరుగుదల మరియు పంట కోతను పర్యవేక్షిస్తుంది. ఇది ప్రధానంగా రబీ సీజన్లో వ్యవసాయ ప్రణాళికలకు మద్దతిస్తుంది.
2025 ఎర్త్ డే యొక్క థీమ్ ఏమిటి? మన శక్తి మన గ్రహం, అవర్ పవర్ అవర్ ప్లానెట్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ఎర్త్ డే జరుపుకుంటారు మరియు ఇది పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే అతిపెద్ద ప్రపంచ ఉద్యమాలలో ఇదొకటి. 2025 ఎర్త్ డే యొక్క థీమ్ వచ్చి మన శక్తి మన గ్రహం. పునరుత్పాదక శక్తికి ప్రధాన మార్పుకు ఇది పిలుపునిస్తుంది. 2030 నాటికి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని 3 రెట్లు పెంచాలని ఇది వ్యక్తులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వాలను కోరుతున్నది. ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం మన ఉమ్మడి విధిని ఇది మనకు గుర్తు చేస్తుంది. టైప్ 5 డయాబెటీస్ వ్యాధిని ఒక ప్రత్యేక రూపంగా గుర్తించిన ప్రపంచ సంస్థ ఏది? ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అనగా IDF. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ IDF ఇటీవల టైప్ 5 డయాబెటీస్ను ఒక ప్రత్యేక రూపంగా గుర్తించింది. బ్యాంకాక్లో జరిగిన 75వ డయాబెటీస్ వరల్డ్ కాంగ్రెస్లో ఈ గుర్తింపు వచ్చింది. ఇది దీర్ఘకాలిక పోషకాహార లోపం కారణంగా సంభవిస్తుంది. దీనిని మొదట 1955లో జమైకాలో జే టైప్ డయాబెటీస్గా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO దీనిని 1985లో గుర్తించింది. కానీ తర్వాత పరిమిత పరిశోధనల కారణంగా 1999లో మద్దతును ఉపసంహరించుకుంది. గ్రామ స్థాయిలో పురాతన వస్తువుల సర్వేను పూర్తి చేసిన మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఇనిషియేటివ్లో భాగంగా కర్ణాటక పురాతన వస్తువుల డాక్యుమెంటేషన్ కోసం గ్రామస్థాయి సర్వేను ప్రారంభించింది. భారత సైన్యం వాయిస్ ఆఫ్ కిన్నౌర్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ఎక్కడ ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. భారత సైన్యం ఏప్రిల్ 20, 2025న చైనా సరిహద్దులో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోని ఫూ వద్ద వాయిస్ ఆఫ్ కిన్నౌర్ అనే కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ప్రారంభించింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా సంభాషించడానికి ముఖ్య సేవక్ సంవాద్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా సంభాషించడానికి మరియు వాటి క్షేత్రస్థాయి అమలును అంచనా వేయడానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ముఖ్య సేవక్ సంవాద్ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ లబ్ధిదారుల అనుభవాలను అర్థం చేసుకోవడం మరియు ఈ పథకాల విజయాన్ని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ విదేశీ మారకద్రవ్య మార్కెట్ టర్నోవర్ ఎంత రెట్టింపు అయింది? అదేవిధంగా ఎంత మొత్తానికి చేరుకుంది? $60 బిలియన్. భారతదేశ ఫారెక్స్ మార్కెట్ గత 4 సంవత్సరాల్లో $32 బిలియన్ నుండి $60 బిలియన్ రెట్టింపు అయిందని RBI గవర్నర్ చెప్పారు. గత 4 సంవత్సరాల్లో భారతదేశ ఫారెక్స్ మనీ మార్కెట్లు రెట్టింపు అయ్యాయని RBI గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం వాటిపై పన్నును 1% తగ్గించింది? గుజరాత్. గుజరాత్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్నును 6% నుండి కేవలం 1% తగ్గించింది. అనగా 83% పైగా తగ్గుదల. ఈ ప్రయోజనం మార్చి 31, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు
ఎంత శాతం పెరిగాయి? 19%. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి ఆటోమొబైల్ ఎగుమతులు 19% పెరిగి 53 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. దీనికి కారణం విదేశీ మార్కెట్లో ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలకు డిమాండ్ బాగా పెరగడం వల్ల. మార్చి 31, 2024తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల యూనిట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 53.63 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 15% పెరిగి 7,70,364 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 6,72,105 యూనిట్లుగా ఉంది.